సార్ వంగా గీత గారి పరిస్థితి ఏంటి? ఆవిడ కూడా ఈయన మాట్లాడిన దానికి ఇందాక క్లాప్స్ కొడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఆవిడ ఏదో కొద్ది సౌమ్యురాలు, కొద్దిగా మంచిగా ఉంటారు, మొన్న ఎప్పుడో చంద్రశేఖర్ రెడ్డి గారు అలా మాట్లాడుతుంటే ఆవిడ ఎలా చెయ్యి అడ్డు పెట్టుకున్నారు అని మీరే అన్నారు వినలేక. కానీ ఇప్పుడు ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదా? 6 నెలలు సావాసం చేస్తే అంటే వాళ్ళు వీళ్ళు అవుతారంట. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 6 నెలలు ఉంటే చాలు భ్రష్టు పట్టుకుపోవడానికి, నాశనం అయిపోతాయి, చెడిపోవటానికి మనిషి. అంతకుముందు ఏదో కొద్ది విలువలు ఉన్నాయి, ఆ ఉండటం వల్ల ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చారు. తర్వాత ఏదో మళ్ళీ ఎంపీ అవకాశాలు వస్తే ప్రజలు గెలిపించి ఆ గొప్పతనం కాదు అది. ఆ ప్రాంతం ప్రజల్లో ఉన్న చైతన్యం, కాకినాడ ఎంపీ సెగ్మెంట్ ఉన్న చైతన్యం గెలిపించారు. ఈసారి ఇక లేదు, ఈసారి ఏ రూపంలో కూడా అవకాశాలు ఇవ్వండి. అది ఆమె ఏమాత్రం కొద్దిపాటి మర్యాద ఉన్నా, గౌరవం ఉంటా ఆమె ఎలక్షన్ చాలా పక్క తప్పుకోవాలా. రాజ్యసభ అనుభవించింది, ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది. ఒక కుటుంబానికి ఎన్ని పదవులండి? మీరు రాజులో, చక్రవర్తులో, జమీందారులో మీరేమన్నా ప్రతి ఆ కొంపకే 10 సార్లు ఎమ్మెల్యేలు, 10 సార్లు మంత్రులు. మిగతా జనం కాదా? నిన్నటిదా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయటం, రిటైర్ అయ్యే ఐఏఎస్ ఐపీఎస్లు రిటైర్ అవ్వగానే వచ్చి రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకోవటం. మీరే పోటుగాళ్ళా? మిగతా జనం ఎవరు రాజకీయ నాయకులకు పనికిరారా? ఎన్నాళ్ళు చెప్తారు మీరు ఒక్కలే రాజకీయాలు, ఎన్నాళ్ళు మీరు ఒక్కల అధికారం ఉంచుతారు, మిగతా ప్రజలకు అవకాశాలు రావా? అది మారాలా, సిస్టమ్ మారాలా, ప్రజలు ఆలోచించుకోవాలి. ఇట్లా సార్ ముద్రగడ గారు ఇంకా ఎప్పటికైనా సరే కామ్ అవుతారా? ఎందుకంటే పూర్తి వ్యతిరేకత వస్తుంది నిన్నటి నుంచి కూడా. ఆయన అవడు అతని త్రాక్షు పాము పగ. గతంలో మా ఉద్యమం చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి, మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమం చేయించి సహాయం చేయని చెప్పి మమ్మల్ని సర్వీస్ వాడుకొని, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నావు, జగన్ వచ్చిన తర్వాత మాట్లాడకుండా అడిగినందుకు నా మీద చాలా కక్ష సాధించాడు. చాలా మందికి ఫోన్లు చేసి నా మీద చాలా నెగిటివ్ గా మాట్లాడించాడు. అతనిది త్రాచుపాము పగ, వదలడు. ఒకసారి పగబట్టాడంటే వదలదు అతను. అతను అంతే, అది అటో ఇటో నాశనం అయిపోయేదాకా అతను అంతే. దానికి అతని యొక్క ఈర్ష్యని, చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ద్వేషం, ఈర్ష్యని, వీళ్ళెవరు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు నాయకుడు నేను ఒకడు ఉండగా వీళ్ళెవరు మధ్యలో మళ్ళీ అని అతనుకున్న ఈర్ష్య, ద్వేషం, దాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుతుంది. సార్ ఏంటి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయన ప్రచారం అంటూ కూడా పెద్ద ఎత్తున వాయిస్ వస్తుంది. ఆయన డైరెక్ట్గా తిరుగుతున్నాడు. ఇప్పటికే నాగబాబు గారు, ఆయన సతీమణి, అలాగే వరుణ్ తేజ్ వీళ్ళందరూ కూడా పిఠాపురంలో మకాం వేశారు. అది దాని ఉంది సార్, అంటే టైట్ అవుతున్నదా అని, ఎలక్షన్ టైట్ అవుతున్నదా అని. సార్ ప్రధానమంత్రి అభ్యర్థి అయినా సరే మీరు ప్రచారం చేసుకోవాల్సిందే కదా సార్. ఓట్లు అడగని అడగద్దు. ప్రజలు ఉన్న మనకి పని ఉంది, ఓట్లు ఇచ్చి అడగాలి సార్. అది తప్పదు. అయితే చిరంజీవి గారు అవసరం లేదు. ఆయన ఎందుకంటే చిరంజీవి గారు ఎందుకంటే అవసరం. చిరంజీవి గారు వస్తే పవన్ కళ్యాణ్ గారి బలాన్ని మనం తగ్గించాం. ఆయనే అవసరం. వీళ్ళు ఎవరు అడుగుంటారు, పవన్ కళ్యాణ్ ఏమో అడుగుంటాడు ఆయన్ని. వీళ్ళు మధ్యలో రాడు. ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారుగా, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు ఎవరిని అడుగుంటచ్చు, అయ్యా మీరు సార్ రండి అని చెప్పారు. అవును తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిచి మీరు రండి నా ప్రచారం చేయండి ఆయన ఏం అడగడు. చిరంజీవి గారితో అవసరం కూడా లేదు. అవసరం కూడా నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను, అన్ని వదిలేస్తున్నాను అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు? నా ఓటు అసలు ఆంధ్రాలో నా ఓటు లేదు, తెలంగాణలో ఉంది నా ఓటు, నేను రాజకీయాలు ఎప్పుడో వదిలేసుకున్నాను అన్న ఆయన ఇప్పుడు ఆయన వచ్చి కొత్తగా ఏం మాట్లాడతాడు? అది పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ అయ్యి ఉండదు. అది ఒక బహుశా పార్టీ వాళ్ళు అటు మన సీఎం రమేష్ కి ఎవరికి ఏదో ఇచ్చాడు కదా వాయిస్, సపోర్టింగ్ వాయిస్ ఇచ్చారు. అలా వాళ్ళు ఎవరిని అడిగితే బహుశా వస్తానంటాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు అడుగుండ్రు. అవసరం కూడా అంత అవసరం కూడా సార్ పిఠాపురం